యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిస్ట్రిక్ట్ లెవెల్ టేక్ ఫేస్ 2025 నిర్వహించారు. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిస్ట్రిక్ట్ లెవెల్ టేక్ ఫేస్ 2025 నిర్వహించినట్లు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎలక్ట్రికల్ బ్రాంచ్లో గల యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్, నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించినట్లు తెలియజేశారు. దీనిలో యాదగిరిగుట్ట గవర్నమెంట్ పాలిటెక్నిక్ విద్యార్థులు వాయిస్ కంట్రోల్ వీల్ చైర్ ప్రాజెక్టును, నాగార్జున సాగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ఆటో వోల్ట్ క్రూయిజ్ ప్రాజెక్టును, నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు డిజైన్ ఆఫ్ ఆన్ ఆటోమేటికల్లీ రీఛార్జ్ పవర్ యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్టును ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టేక్ ఫేస్ 2025కి భువనగిరి ఎలక్ట్రికల్ డిఈ ఎస్ వెంకటేశ్వర్లు, భువనగిరి సాంస్కృతిక ఇంజనీరింగ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌనిక జడ్జీలుగా వ్యవహరించి నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డిజైన్ ఆఫ్ ఆన్ ఆటోమేటికల్లీ రీఛార్జ్ పవర్ యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్టును ప్రథమ స్థానంలో ఎంపిక చేసి స్టేట్ లెవెల్కు పంపించడం జరిగిందన్నారు. మోనికా, నేను సంస్కృతి కాలేజ్ నుంచి వచ్చాను, సీనియర్ లెక్చరర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సృజన టెక్నికల్ ఫెస్ట్ అనమాట. సో దీంట్లో నన్ను జడ్జిగా వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ సార్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ టు మై మేనేజ్మెంట్ ఆల్సో. అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళ నాలెడ్జ్ అనేది డిప్లొమా లెవెల్లో presentation చేయడానికి. So we will judge them with all the criteria whatever we are having and we will give a best result for them. Thank you. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు, డివిజన్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, భువనగిరి. ఇక్కడ ఈరోజు యాదగిరిగుట్ట పాలిటెక్నిక్లో టెక్నికల్ ఫెస్ట్ సందర్భంగా నన్ను టెక్నికల్ ఎక్స్పర్ట్గా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా జడ్జి చేయడానికి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ పిలిచారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నింటి నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము నిష్పాక్షితంగా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి టెక్నికల్ టాలెంట్ను, సృజనాత్మకతను, వాళ్ళు ఉన్న ఎక్స్పర్ట్ అంతా తీసుకొని ఎలాంటి వివక్ష లేకుండా ఈరోజు ఎంపిక చేస్తాం. చేయబడే వాళ్ళు స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను యాదగిరిగుట్ట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వర్లు. ఈరోజు యాదగిరిగుట్టలో అనగా 4వ తారీఖు మార్చ్ 2025 నాడు ఎలక్ట్రికల్ క్లస్టర్ గ్రూప్కి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట పాలిటెక్నిక్లో ఈరోజు సృజన టెక్ ఫెస్ట్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సాంకేతిక విద్యాశాఖ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకని వెలికితీసి వాళ్ళ యొక్క ఇన్నోవేషను, క్రియేటివిటీ దానితోటి వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రాజెక్టులు తయారు చేస్తారు. దాన్ని బట్టి మేము ఒకరిని ఇండస్ట్రీస్ నుంచి, ఇంకొకరిని అకాడమిక్ యూనివర్సిటీస్ నుంచి కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కానీ జడ్జిలను పెట్టేసేసి వాళ్లకు డిఫరెంట్ మార్క్స్ ఇచ్చేసేసి ఏదైతే ప్రోగ్రాము, ఏదైతే ప్రాజెక్టు మంచిగా ఉందో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట ఈ 3 కాలేజీలు పాల్గొన్నాయి. ఈ 3 కాలేజీలలో ఏ ప్రాజెక్ట్ అయితే బాగున్నది అనేది జడ్జిలు నిర్ణయించి దాంట్లో ఒక ప్రాజెక్ట్ని స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్ 2025కు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులకు, స్టాఫ్ మెంబర్కి మరియు సహకారం చేసిన మా కాలేజీ యాజమాన్యానికి, కాలేజీ వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రిన్సిపాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్. థ్యాంక్ యూ సార్. So we prefer for large size of tires. What is the reason? Small tires will damage easily. No sir, when we apply at data speed, whenever we apply the brakes, these tires can handle the power developed at what RPM?
in the dynamo, sir. Yes. 2650 RPM, sir. 2650 RPM. The rated voltage is developed, sir. But this is the main project. This is the main part of our project. So we are inserting a dynamo with integration of a charge controller and a boost converter, DC to DC converter. So the dynamo is generally a motor which converts the mechanical input into electrical the output of the dynamo and giving it to the charge controller. So the charge controller regulates the output of the dynamo. It checks whether the boost converter main purpose is to boost up the voltage of the parameters which we get from the charge controller. Then that value is the charge is given to the battery. So we can use the battery, we can drain the battery and run the vehicle. At that meantime, we can also use the dynamo part which we have included in the project as a dynamo. This automated boost features the dynamo that converts pedal motion to electrical. I said that mechanical energy is converted to electrical energy. So the mechanical energy is in the form of pedal motion. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.